శుక్రదోషం అంటే ఇది గురుగారు? సో ఈ మధ్య కాలంలో చాలా మంది ఫేస్ చేస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి సమస్య శుక్రదోషం. సో శుక్రదోషం అనేటువంటిది ఆడవారికి ఉంటది, మగవారికి ఉంటది, ఎక్కువగా సెలబ్రిటీలకు ఉంటది. ఈ శుక్రదోషం సెలబ్రిటీలు ఎవరికైతే పేరు ప్రఖ్యాతులు ఉంటాయో, ఎవరి దగ్గరనైతే డబ్బులు ఉంటాయో వాళ్లకు శుక్రదోషం అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. సో శుక్రదోషం అనేటువంటి దేనికి సంబంధించింది అంటే వంశానికి చెడ్డ పేరు తేవడంలో శుక్రదోషం చాలా తీవ్రమైనటువంటి పేరును తీసుకుంటుంది. అంటే ఉదాహరణ, వంశానికి చెడ్డ పేరు ఎప్పుడు వస్తుంది అంటే ఆ వ్యక్తి జైలుకు పోయినప్పుడు వస్తుంది. అంటే జైలుకు పోవడానికి ముఖ్యమైనటువంటి గ్రహము శుక్రదోషం. శుక్రుడు గనక వ్యయంలో ఉన్నా, 6లో ఉన్నా, 7లో ఉన్నా, 12లో ఉన్నా, శుక్రుడు కేతువు కలిసి ఉన్నా, శుక్రుడు శని కలిసి ఉన్నా వాళ్లకు జైలుకు పోయే యోగం ఉంటుంది. తప్పు చేసినా చెయ్యకపోయినా శత్రువుల యొక్క దాడి వల్లనైనా జైలుకు పోతారు వాళ్ళు. సో అదొక పద్ధతి. రెండవది, బాగా డబ్బులు సంపాదించి జీవితంలో చాలా 100 కోట్లు సంపాదించి రోడ్డు మీదకి రావడం కూడా శుక్రుడు కారణం. దానికి కూడా శుక్రదోషం కారణం. అలాగే ప్రోస్టేట్ క్యాన్సర్ అంటాం మనం జనరల్గా, కిడ్నీ క్యాన్సర్ అంటాం. కిడ్నీ క్యాన్సర్ కానీ, ప్రోస్టేట్ క్యాన్సర్ కానీ, కిడ్నీ ఫెయిల్యూర్ కానీ ప్రధానమైనటువంటి కారణం శుక్రదోషం. శుక్రుడు కేతువు కలిసి ఉంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి కాజ్ ఆఫ్ డెత్ అనేది ప్రోస్టేట్ క్యాన్సర్ వల్ల ఉంటుంది.